ప్రధాని నరేంద్ర మోదీ 3.0 కేబినెట్ భారీగానే రూపుదిద్దుకోనుంది. నేడు రాష్ట్రపతి భవన్లో భారత ప్రధానిగా నరేంద్ర మోదీ మూడవసారి ప్రమాణ స్వీకారం చేయనున్న సందర్భంలో ఆయనతో పాటు పలువురు కేంద్ర మంత్రులు, సహాయ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. తొలి దశలో దాదాపు 30 మంది మంత్రులకు మోదీ కొత్త కేబినెట్ చోటు దక్కినట్టుగా సమాచారం అందింది. మొత్తం కేబినెట్లో 78 నుంచి 81 మందికి అవకాశం ఉంటుందని అంటున్నారు. ఎన్డీఏలో కీలక భాగస్వామి అయిన టీడీపీ నుంచి 3 సార్లు ఎంపీగా ఎన్నికైన శ్రీకాకుళం ఎంపీ కె రామ్మోహన్ నాయుడు, గుంటూరు నుంచి తొలిసారిగా పార్లమెంటుకు ఎన్నికైన డాక్టర్ పెంబసాని చంద్రశేఖర్లకు ప్రథమంగా మోదీ 3.0 కేబినెట్లో చోటు దక్కనుంది. అలాగే జనతాదళ్ యు నుంచి 4 సార్లు ఎంపీగా ఎన్నికైన రాజీవ్ రంజన్ సింగ్, బీహార్ మాజీ సీఎం కర్పూరి ఠాకూర్ తనయుడు రామ్నాథ్ ఠాకూర్లను కేబినెట్లోకి తీసుకునే ఛాన్స్ ఉంది. లోక్ జనశక్తి పార్టీ నుంచి రామ్ విలాస్ పాశ్వాన్ తనయుడు హాజీపూర్ ఎంపీ చిరాగ్ పాశ్వాన్ కు మోడీ కేబినెట్లో చోటు దక్కే అవకాశం కనిపిస్తోంది. ఇక మరో భాగస్వామి పార్టీ అప్నాదళ్ నుంచి ఆ పార్టీ అధ్యక్షురాలు అనుప్రియా పటేల్ కు మరోసారి కేబినెట్ ఛాన్స్ దక్కనుంది. ఆమె 2016-19లో ఆరోగ్య శాఖ సహాయ మంత్రిగా, 2021 నుంచి వాణిజ్య శాఖ సహాయ మంత్రిగా మోదీ కేబినెట్లో ఉన్నారు. మాజీ ప్రధాని హెచ్డి దేవేగౌడ కుమారుడు, జనతాదళ్ ఎస్ నేత, కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామికి కూడా మోదీ కేబినెట్లో చోటు దక్కే అవకాశం ఉందని సమాచారం. రాష్ట్రీయ లోక్ దళ్ నుంచి మధుర ఎంపీ జయంత్ చౌదరిని కూడా కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకోవచ్చని సమాచారం.